నమస్తే ఫ్రెండ్స్. తప్పు ఎవరి విషయంలో అయినా తప్పు అవ్వాలి, ఒప్పు ఎవరి విషయంలో అయినా ఒప్పు అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే దాన్ని న్యాయం ధర్మం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి నిప్పును పట్టుకున్నాం అనుకో, నాకు కాలిద్ది నీకు కాలిద్ది, అందుకే దాన్ని నిప్పు న్యాయం ధర్మం అంటారు. అలాగనే ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి కారు ఎక్కి ఒక అతను చనిపోయారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి అందులో ప్రమేయం లేకపోయినా, కారు డ్రైవర్కి కూడా సరిగా స్పృహ తెలియకపోయినా చనిపోయారు కాబట్టి కారు డ్రైవర్ గారిని అరెస్ట్ చేయాలి, ఇది ధర్మం. లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తాం, కారు ఆయనది కాబట్టి, మీటింగు ఆయనది కాబట్టి మేము అరెస్ట్ చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయాలి. ఇది నాకు వచ్చిన డౌట్లు. నాకున్న డౌట్ని జస్ట్ నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను. ఇంక మ్యాటర్లోకి వద్దాం. మనకి ఇందులో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని చంపలేదు. తను కత్తి తీసుకొని కానీ, లేకపోతే తను కారెక్కించి కానీ ఉద్దేశపూర్వకంగా కావాలని చంపలేదు. ఇట్స్ ఏ యాక్సిడెంట్. ఒక మనిషి చనిపోయారు, ఓకే, ఇది శిక్ష వేయాల్సిందే, సూపర్. మరి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, 2015 జూలై 15 గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళినప్పుడు తొక్కిసలాటలో, లేదా ఆయన షూటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన తొక్కిసలాటలో చంద్రబాబు గారు వస్తున్నారని ఒక గేటు ఆపేశారు. ఈయన వెళ్ళడానికి ఒక గేట్ ఓపెన్ చేశారు. ఒకేసారి రెండో గేట్ కూడా ఓపెన్ చేయగలనే 1 గంట షూటింగ్ అయిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 29 మంది స్పాట్ డెడ్, ఒక 6 ఇంటికి వెళ్ళి చనిపోయారు. హాస్పిటల్లో 35 మంది చనిపోయారు. ఆ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చంపలేదు, యాక్సిడెంటల్గా జరిగింది, లేదా ఏదో ప్లాన్ వేసుకుంటుంటే జరిగింది, ఓకేనా. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తప్పు అయినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో తప్పు కాదా ఏమో నాకు వచ్చిన డౌట్. నేను ఇంకేమీ ప్రత్యేకంగా అడగట్లేదు, ఒక కామన్ మ్యాన్గా నాకు వచ్చిన డౌట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కత్తి తీసుకుని అది ఇంకోటి తీసుకుని ఎవరిని చంపలా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చంపలా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్ లేకుండా ఆయన చేతుల్లో లేదు, ఆ చావు అనేది జరిగిపోయింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో లేదు. మరి ఒకతనికే జైలు వేస్తే, ఒకతనికే కారు సీజ్ చేస్తే, మరి 35 మందిని చంపిన చంద్రబాబు నాయుడు గారికి ఏ పనిష్మెంట్ వేస్తారు? చట్టాలు ఉన్నాయా? హైకోర్టు సుప్రీంకోర్టు ఉంటాయి కదా, అవి ఉంటే ఏం చెబుతాయి? ఇది నాకు ఈగర్ వెయిటింగ్, నేను కామన్ మ్యాన్ లాగా చూద్దాం. మరి ఈ చట్టాలన్నీ ఏం చెబుతాయో, సుప్రీంకోర్టు ఏం చెప్పిద్దో, హైకోర్టు ఏం చెప్పిద్దో. ఇంకొక డౌట్, 2022 డిసెంబరు 2022 నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఏమో మరి అది. అప్పుడు మన నెల్లూరు కందుకూరులో మన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు. ఈ ఎలక్షన్ ప్రాసెస్లోనే మీటింగ్ పెడితే, మరి ఆ మీటింగ్లో తొక్కిసలాట జరిగి మురుక్కాలవలో పడిపోయి 3 లేడీస్ 8 మంది జెంట్స్ చనిపోయారు. నేను మళ్ళీ చెబుతున్నాను, అందులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదు, ఆయన ఎవరిని చంపలేదు. ఒక మీటింగ్ పెడితే ఆ యాక్సిడెంటల్గా జరిగింది. మళ్ళీ మీరు ఇక్కడ అనొచ్చు, సార్ మరి ఇక్కడ కారు ఎక్కింది, అతను చంద్రబాబు నాయుడు గారు కారు ఎక్కలేదు కదా అని. ఇక్కడ కారు ఎక్కిందా, కారు దిగిందా, ఇది కాదు మ్యాటర్. నిండు ప్రాణాలు బలయ్యాయా లేదా? కారు ఎక్కిన వాళ్ళు చచ్చిపోయి మిగిలిన వాళ్ళు బతికారా? బతకలేదు కదా. నిండు ప్రాణాలు బలయ్యాయి. చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉద్దేశం లేదో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాగే ఉద్దేశం ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చంపితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉద్దేశపూర్వకంగా చంపినట్టే. ఇది కూడా సుప్రీంకోర్టులో ఏం తేలుస్తాయో, లేకపోతే చట్టాలు ఏం తేలుస్తాయో నేను కూడా వేగంగా వెయిట్ చేస్తున్నాను. ఇంకో 3వ క్వశ్చన్, గుంటూరులో అది మరి నాకు కరెక్ట్గా ఐడియా లేదు, 2023 అనుకుంటా, డిసెంబర్ 29 గుంటూరులో చీరల పంపిణీ జరిగింది. మంచిదే, ఉద్దేశం మంచిదే, ఎవరి పార్టీ అని గెలవాల్సిందే, ఎవరైనా పథకాలు ప్రజల వద్దకి తీసుకెళ్లాల్సిందే. అందులో కూడా 3 స్త్రీలు పాపం చీరలు తీసుకున్న తొక్కిసలాట్లో అప్పుడు చనిపోయారు. మరి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో ఉన్నారు. మరి ఈ 3 చంద్రబాబు నాయుడు గారు చంపారా? లేదు, తొక్కిసలాట యాక్సిడెంటల్. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారిది కూడా యాక్సిడెంట్ అయింది, అంతే తప్ప అది న్యాయం అయిపోతే ఇది న్యాయం అయింది, అది అన్యాయం అయితే ఇది అన్యాయం అవ్వాలి. లేదు, ఇది అన్యాయం అయిందనుకో, అది కూడా అన్యాయం కావాలి.
మరి సుప్రీంకోర్టు లా ఏం చెప్పిద్ది, కోర్టులు ఏం చెబుతాయి, అసలు ఈ కేసు ఇంట్రెస్ట్ ఏంటి, కారును కూడా సీజ్ చేశారంట. సరే చూద్దాం. నా వాటికైతే ఇలా అనిపించింది. మరి నాకేమి, నేను లాయర్గా బాడు కాదు, ప్రైవేట్ టీచర్ని. అసలు ఒక కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ నాకు ఇది. ఈ త్వరలోనే క్లారిఫై అవుతాయని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్రప్రదేశ్.